ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా మంచినీళ్ళతో దీపాలు వెలిగించుట. షిరిడీ గ్రామ పెద్ద పటేలు, ఇతనిని పట్వారీ అంటారు. పట్వారీకి సాయిబాబా అంటే గిట్టదు. సాయిబాబాను అపహాస్యం పాలు చేయాలి అని ఆలోచించేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కానరాలేదు. తన సేవకులను పిలిచాడు. సాయిబాబా ఏం చేస్తుంటాడు అని అడిగాడు. సేవకులు ఏముందండి, ఆ సాయిబాబా 5 ఇళ్లకు వెళ్ళి భిక్ష అడుగుతారు, వర్తకులు ఇద్దరికి వెళ్ళి వర్తకుల దగ్గరకు వెళ్ళి నూనెలు అడుగుతారు, ద్వారకామాయి మసీదులో దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. పట్వారీ ఒక ఆలోచన చేసి, దీపావళి మహాపర్వదినం రేపు అనగా వర్తకులను సమావేశపరిచి ముస్లిం వర్తకులతో, మీరు ఇచ్చిన నూనెలతో మసీదులో దీపాలు వెలిగించి మీ ముస్లిం మతానికి తీరని కళంకం తెస్తున్నాడు సాయిబాబా. మీరు నూనెలు ఇవ్వకండి. హిందూ వర్తకులతో మీరు ఇచ్చిన నూనెలతో మసీదులో దీపాలు వెలిగించి మన హిందూ మతానికి తీరని అపచారం చేస్తున్న సాయిబాబాకు మీరు ఎవరు నూనెలు ఇవ్వవద్దని విడివిడిగా హిందువులను ముస్లింలను పిలిచి వారికి మతము పట్ల ఆసక్తిని కలిగించి వారిని రెచ్చగొట్టి బాబావారికి నూనె ఇవ్వకూడదని ఆంక్షలు పెట్టాడు పట్వారి. అందుచేత సాయిబాబాకు దీపావళి నాడు ఎవరు నూనె ఇలా ఇవ్వలేదు. సాయిబాబా వర్తకులందరినీ అల్లా అచ్చా కరేగా అని దీవించి, అజ్ఞానులారా, మీరు నూనెలు ఇవ్వనంత మాత్రాన దైవ కార్యం ఆగిపోదు అని ద్వారకామాయికి వెళ్ళి పాడుబడిన బావి దగ్గరికి వెళ్ళి నీటిని చేదుకొని ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించి ఉమ్మి ఆ నీళ్లతో దీపాలు వెలిగిస్తే ఒక్కొక్క జ్యోతి ఒక్కొక్క సూర్యబింబం వలె ప్రకాశించింది. అందరూ ఆశ్చర్యపోయారు. వర్తకులు అందరూ క్షమించమని బాబా పాదాల మీద పడ్డారు, ప్రార్థించారు. ప్రార్థించిన ప్రతి వారిని దీవించడమే కాకుండా నిత్య అగ్నిహోత్రంలో విభూతిని కూడా వారికి ప్రసాదంగా ఇచ్చారు బాబావారు. ఓం శ్రీ సాయినాథాయ నమః.